తొలి ప్రేమ సినిమా ద్వారా తొలి చూపులోనే ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు తెలుసా? ఆనంద్ సాయి అండ్ వాసుకి. అసలు వాసుకి అనగానే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది ఠబీమని తొలి ప్రేమ సినిమా. అంటే అదొక్క సినిమా, తొలి ప్రేమ, తొలి పరిచయం, అదొక్క ఏకైక సినిమా. ఆ సినిమాతో మళ్ళీ సినిమాలు చేయలేదు మీరు. ఎందుకలా? చేయాలనిపించలేదు. ఏదో రీజన్ ఉంటుంది కదా. లేదు, నాకు యాక్చువల్లీ చేయాలని అనిపించలేదు. పాయింట్ నెంబర్ 1 ఇస్ ఆ తొలి ప్రేమని నేను చెయ్యనని చెప్పాను. తొలి ప్రేమని ఫస్ట్ రిజెక్టే చేశాను. బికాజ్ నాకు మూవీస్ చేయాలనే ఇంట్రెస్ట్ లేదు, పాయింట్ నెంబర్ 1. అండ్ ఐ వాజ్ డూయింగ్ సీరియల్స్. చెన్నైలో సీరియల్సే చేసేదాన్ని. ఏంటో తెలీదు, బట్ మూవీ గురించి అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఏం కాదు. బట్ మూవీ లోపల వెళ్ళొద్దు అని ఒక డెసిషన్ మాత్రం తీసుకున్నాను, ఎప్పుడు సీరియల్స్ ఎంటర్ అయినప్పుడే. సో కరుణాకర్ వచ్చి స్టోరీ చెప్పినప్పుడు ఆ రోజు 3 స్టోరీస్ విన్నాను. 3 స్టోరీ, అది ఎందుకు అలా కుదిరిందో నాకు తెలీదు. 3 వచ్చారు ఆ రోజు. సో 3 రిజెక్ట్ చేసేసాను, కుదరదు అని చెప్పేశాను. బట్ దెన్ కరుణాకరన్ మాత్రమే సెకండ్ టైం అప్రోచ్ చేశారు, మళ్ళీ థర్డ్ టైం. సో దాని తర్వాత దెన్ ఐ లైక్ ద స్టోరీ అని చెప్పడం కంటే కరుణాకరన్ చెప్పిన విధం నచ్చింది. ఆయన చెప్పే మ్యూజిక్తో అంతా చెప్తారు. ఇట్స్ లైక్ ఒక జ్యూక్ బాక్స్ లాగా హీ ఎక్స్ప్లెయిన్ ద హోల్ స్టోరీ లైక్ దాట్. అండ్ ఐ లైక్డ్ హిమ్ ఆల్సో యాజ్ అ పర్సన్. సో దెన్ ఐ సెడ్ ఓకే, లెట్స్ గివ్ ఇట్ అ షాట్, అంతే. అదర్వైజ్ తొలి ప్రేమ కూడా జరిగేది కాదు చెప్పాలంటే. అంటే ఒకవేళ తొలి ప్రేమలో మీ రోల్ ఒకవేళ హీరోయిన్ రోల్ అనుకోండి, అంటే ఐ వుడ్ హావ్ డన్ ఇట్. ఎందుకు మీరు అంత స్పెసిఫిక్గా సినిమా చెయ్యను అని కంఫర్టబుల్ లేదు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. జస్టిస్ చేయలేను కూడా ఆ రోల్కి. ఓకే, నేను హీరోయిన్గా నేను కంఫర్టబుల్గా ఉండలేను, ఈ చెట్టు తిరిగి పాడలేను, అలాంటి టైపే కాదు. ఏదో ఒక టామ్ బాయ్ లాగా అటు ఇటు తిరగండి, అక్కడ ఎక్కండి, ఇక్కడ దూకండి అంటే కూడా చేసేస్తాను. కానీ మరి అంత ఈ సిగ్గుపడడం ఇవన్నీ నా వల్ల కాదు. సో ఐ థాట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఐ వుడ్ హావ్ యాక్టెడ్ ప్రాబబ్లీ. యాక్ట్ అయితే చేయగలను ఏమో, నాకే నా మీద ఆ నమ్మకం లేదు. హీరోయిన్గా చేయలేను ఏమో, నాకే నా మీద అంత స్ట్రాంగ్ అయిన ఒక బిలీఫ్. ఓకే, అయితే 1998 అనుకుంటాను, 97 షూటింగ్ తొలి ప్రేమ. ఆ షూటింగ్ సెట్స్లో మీరు ఆనంద్ సాయిని కలిశారు. ఆనంద్ సాయి హ్యాపెన్స్ టు బి పవన్ కళ్యాణ్స్ ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ మీకు ఆ సినిమాలో బ్రదర్ క్యారెక్టర్. డూ రిమెంబర్ ఫస్ట్ డే, అసలు ఫస్ట్ టైం మీరు ఆనంద్ని కలిసినప్పుడు? మగధీర సినిమాలో అలా లైటింగ్, ఉరుములు, మెరుపులు అవన్నీ మగధీరలోనే జరుగుతుంది. లైఫ్ లో నాకు తెలీదు. ఇట్ వాస్ అ వెరీ నార్మల్ మీటింగ్. అండ్ విత్ ఆనంద్ అని మీరు అడిగితే ఆనంద్ అయితే ఫేస్ కూడా చూడరు, అసలు మొహం కూడా చూడరు. అవునా? మన హాయ్ అంటే హాయ్ కూడా అనరు. దట్స్ హౌ హీ ఈస్. ఓకే, సో హీ ఈస్ నాట్ బేసిక్లీ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ అవుట్ స్పోకెన్. అంత హాయ్ చెప్పి మాట్లాడి వెంటనే కలిసి మలిసి ఉండడం అవన్నీ లేదు. సో ఆనంద్ ఇస్ నెవర్ లైక్ దాట్. ఐ మీన్ అప్పుడు అలాగా, ఎప్పటికీ అలాగేనా? జనరల్గా అంతే, ఇప్పటికీ అంతే. ఎవరు కొత్త వాళ్ళు అయినా హీ టేక్స్ టైమ్, హీ డెఫినెట్లీ టేక్స్ టైమ్. విచ్ ఇస్ లైక్ నాకు ఆపోజిట్ అని చెప్పాలి. యాక్చువల్లీ నాకు అసలు అంత టైం పట్టదు. ఇమ్మీడియట్లీ నేను ఐఎమ్ లైక్ యునో త్రూ విత్ ద థింగ్. అలాంటి పర్సన్ కాదు ఆనంద్. హాయ్. సో నేను ఫస్ట్ టైం ఆనంద్ని మీట్ చేసింది సెట్లోనే. ఒకరోజు కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేశారు నాకు ఆనంద్ అని. ఆనంద్, ఇదే నా ఫ్రెండ్ ఆనంద్, హీస్ ది ఆర్ట్ డైరెక్టర్ ఫర్ ద మూవీ అండ్ హాయ్ చెప్పాను. దెన్ హీఈస్ లైక్ హాయ్ అని చెప్పేసి హీ ఇమీడియట్లీ లెఫ్ట్. నెక్స్ట్ డే మళ్ళీ చూసిన వెంటనే నిన్న కలిసాం కదా, నిన్న ఇంట్రడ్యూస్ అయ్యాం కదా అని మళ్ళీ వాళ్ళు హాయ్ చెప్తాం కదా ఒక కర్టసీ. హాయ్ అంటే లైక్ జస్ట్ లుక్డ్ ఎట్ మీ అండ్ హీ వెంట్ ఆఫ్. ఎందుకలా ఆనంద్? నాకు దట్స్ హౌ హీ ఇస్. ఐ యామ్ ఫోకస్ tension doing the movie. లేదు, I'll tell him. Basically he's a very shy person. He's not a very outspoken. అంటే అప్పటి వరకు మీరు ఎవరు అమ్మాయిలతో మాట్లాడలేదా? ఫస్ట్ టైం నేను వాసుకితో మాట్లాడటం అట్లా అని కాదు. నాకు అంటే అది జరిగింది అట్లా. అసలు ఆయన గుర్తుందో లేదు? గుర్తుంది. బికాస్ see when working in a movie we have to respect each and every technician, artist. సో నార్మల్లీ నేను ఏ ఆర్టిస్ట్ అయినా సరే నేను మాట్లాడిన ఫస్ట్ బేసిక్గా నా వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను అందుకోసం ఐ బిన్ అంటే అవాయిడ్ చేయాలని ఏం లేదు. వాళ్ళు దే ఆర్ బిజీ విత్ దేర్ వర్క్ అండ్ అంతే తప్ప థింకింగ్ ఏం లేదు.
సో అసలు హాయ్ చెప్పినా మీరు పలకరించలేదు. పలకరించడం కాదు, అంతే నాట్ చేసేసి నిన్న కలిసినట్టు కూడా లేదు, యాక్చువల్లీ నిన్న ఇంట్రడ్యూస్ అయినట్టు కూడా లేదు. సో దట్స్ హౌ హీ ఇస్. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్, దెన్ హీ యూస్ టు సిట్ విత్ కళ్యాణ్, అప్పుడు వెళ్ళి మాట్లాడేది అవన్నీ జరిగేటప్పుడే తెలిసింది. దెన్ హీ ఈస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. హీ డజంట్ టాక్ టు ఎనీ వన్. సెట్కి వస్తే డైరెక్టర్తో మాట్లాడతారు, కెమెరామెన్తో మాట్లాడతారు, కళ్యాణ్తో ఉంటారు ఆల్ ద టైమ్. సో హీస్ విత్ కళ్యాణ్. దెన్ హీ టాక్స్ టు కళ్యాణ్. వాళ్ళిద్దరూ ఏం నవ్వుకుంటారు, ఏదో జోక్స్ ఏదో ఉంటుంది వాళ్ళది. ఐవ్ సీన్ హిమ్ ఓన్లీ ఇంటరాక్టింగ్ విత్ కళ్యాణ్. నన్ ఆఫ్ ది అదర్ ఆర్టిస్ట్ హీ వుడ్ టాక్. సో నాకు తెలిసి మళ్ళీ వన్ మోర్ పర్సన్ హీ వుడ్ ఇంటరాక్ట్ వెరీ వెల్ ఇస్ నాగేష్ అంకల్ ఇన్ తొలి ప్రేమ. ఓకే ఓకే. సో సో ఆయన తమిళ్ కదా, సో తమిళ్లో మాట్లాడేవారు, అట్లా హీ యూస్ టు ఇంటరాక్ట్. అంతే తప్ప ఐ నెవర్ సీన్ ఆనంద్ టాకింగ్ టు ఎనీ వన్. Never, actually. Throughout the movie, I have never seen. So I was like, okay, this is how he is. And then I understood his personality. And I didn't take it bad or something. It was not something I felt hurt or something, no. I understood this is how Anand inte ani anukuni. Then I was like, ade, first time ade. That's the first introduction anedi. So there is nothing Magadiriya type electrical thing that didn't happen. ఓకే ఓకే. నో ఆనంద్, మీరు చెప్పండి అసలు ఎప్పుడు పోనీ కనీసం సరే మాట్లాడాలి, ఇన్నిసార్లు హాయ్ చెప్తుంది, వచ్చి మాట్లాడుతుంది, పలకరిస్తుంది, మనం కూడా రెస్పాండ్ అవ్వాలి అని అసలు ఎప్పుడు అనిపించలేదా? అట్లీస్ట్ డ్యూరింగ్ దట్ కోర్స్ ఆఫ్ ద ఫిలిం. లేదండి, ఎందుకంటే నార్మల్గా ఏ ఆర్టిస్ట్కి మనం వీఆర్ జస్ట్ ఆర్ట్ డైరెక్టర్స్. సో ఇట్స్ నాట్ కళ్యాణ్ ఫ్రెండ్ అని కాదు. ఆర్ట్ డైరెక్టర్స్కి అందరికీ మిగతా యాక్టర్స్ వేరు, బట్ తనది సిస్టర్ రోల్ ఎక్కువ కళ్యాణ్తోనే ఉండాలి కదా. నేను వెళ్ళి కళ్యాణ్ మాట్లాడాలి అట్లనే వెళ్ళలేదండి. సిస్టర్గా ఉందని వెళ్ళి నేను కళ్యాణ్ మాట్లాడుతున్నానని చెప్పి నేను వెళ్ళి మాట్లాడదు. అంటే నాకు పెద్ద అంటే ఓవరాల్గా నాకేంటంటే తనని కాదు, ఎవరితో నేను అంత కంఫర్టబుల్ కాదు. తనతో వెళ్ళి ఇమ్మీడియట్గా వెళ్ళి హలో చెప్పి ఇవన్నీ అంటే నాకు నా ట్రావెల్లో జరగలేదు. అందుకోసం నేను అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఇట్లా మాట్లాడుకొని ఈరోజు ఆయి చెప్పిన రోజు బయటికి వెళ్దామని అంటే అంత స్టేజ్లో నేను లేదు. నాకేంటంటే లైఫ్లో సంథింగ్ మనం తీసుకున్న ప్రొఫెషన్ని ఏం అర్థం అవ్వట్లేదు, ఆర్ట్ డైరెక్టర్గా ఏం అర్థం అవ్వట్లేదు. దాంట్లోనే కనిపిస్తుంది. నేను రోజు షూటింగ్ వేసేటప్పుడు కొత్త కన్ఫ్యూజన్ వేసుకోవాలి. నా నమ్ముకొని కళ్యాణ్ సినిమా ఇచ్చి నేను దాన్ని జస్టిఫై చేయాలి. సో ఆ రకంగా అట్లా ట్రాక్ తప్పకూడదని మిమ్మల్ని మీరు నిష్టగా నిష్టని కాదు, నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు బేసిక్గా. సో కానీ వాళ్ళిద్దరు ఏం ఆడుకునేవారు మళ్ళీ? పవన్ కళ్యాణ్ వాళ్ళది వాళ్ళ జోక్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు ఇప్పటి వరకు మీరు డీకోడ్ చేయలేపారు అవేంట? నో, ఐ డెంట్. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్లీ అప్పుడైతే బాగా తెలుగులో మాట్లాడేవారు, నాకు ఇంత తెలుగు అర్థం అయ్యేది కాదు. అండ్ వీళ్ళు మాట్లాడేది ఫాస్ట్గా ఉంటుంది, సో అంత అర్థమయ్యేది కాదు అప్పుడు. ఐ యూస్ టు నా తెలుగు డైలాగ్సే నేను ఇంగ్లీష్లో రాసుకొని చెప్పేదాన్ని, సో అంత అర్థమయ్యేది కాదు. స్లోలీ టువర్డ్స్ ద ఎండ్ కొంచెం బాగానే అర్థమైంది. అప్పటికి వాళ్ళ జోక్స్ అవన్నీ కూడా కొంచెం ఇట్ గాట్ ఇన్ టు ద సీరియస్ మోడ్. మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ జరుగుతున్నప్పుడు సో తెలుగు కొంచెం ప్రాబ్లం, లాంగ్వేజ్ కొంచెం ఇష్యూ ఉండేది. బట్ హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ వుడ్ స్పీక్ ఇన్ తమిళ్. ఓకే, సో నాకు ఆ అఫినిటీ పాయింట్ నెంబర్ 1 ఇస్ దట్ ఓన్లీ. వెరీ అక్కడ ఎవరు మీ భాష మాట్లాడేవారు లేరు, మన భాషలు మాట్లాడేవారు ఇద్దరు, ఒకళ్ళు ఆనంద్, ఇంకొకళ్ళు నాగేష్ అంకుల్. వీళ్ళిద్దరే ఏం మాట్లాడాలన్నా ఫస్ట్ ఆనందే, ఎందుకంటే తమిళ్ బేస్డ్ అవుట్ ఆఫ్ చెన్నై కాబట్టి. నాగేష్ అంకుల్ ఆబ్వియస్లీ ఇస్ తమిళియన్. సో అదే ఫస్ట్ లింగ్విస్టిక్ ఎఫినిటీ, ఎందుకంటే పరిగెత్తుకుని వెళ్ళేదాన్ని ఫస్ట్ అదే లాంగ్వేజే. అసలు ఏంటి ఆనంద్ మరి, వెన్ డిడ్ దట్ క్యూపిడ్ స్ట్రైక్? ఎప్పుడు జరిగింది ఇదంతా? అసలు జరిగిందా? అసలు జరిగిందా? అది గుర్తుందా? గుర్తే ఉండుంటుంది మీకు, ఎందుకు మర్చిపోతారు వెళ్ళండి. మీరు ఇంత అడిగే తన్నే అడగండి. చూడు అలా కాదా, అంటే మీకు ఎంతవరకు గుర్తుందో మేము టెస్ట్ చేస్తున్నాం. సినిమా అంతా అయిపోయింది, ప్రాపర్గా సినిమా అయిపోయింది. నాకు ఇంట్లో ప్రెషర్ పెళ్లి చేసుకోమని. ఓకే, సో చూస్తున్నారు. బట్ ఆ టైంలో వీళ్ళ ఇంటికి అంటే లాస్ట్ షెడ్యూల్లో అయ్యేటప్పటికి తను చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి పిలిచారు, మన అమ్మగారు పిలిచారు, అంటే ఒక ఫ్రెండ్షిప్ మీద పిలిపించారు. సో ఆ రకంగా ఊరికే వచ్చి ఇంటికి వచ్చి వెళ్ళాను. తర్వాత
సినిమా అవ్వలేదు అప్పుడు, తాజ్మహల్ సెట్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్. లేదు, తాజ్మహల్ సెట్ సాంగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు సెట్ వేస్తున్నాను చెన్నైలో. సో అటు వెళ్తుంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ చూస్తూ అంటే అప్పుడు వచ్చారు సెట్. సో తను కూడా వచ్చింది, వచ్చి చూసి సెట్ చూసి ఓకే ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటున్నాం. మన అంత ఇంటరాక్షన్ తర్వాత, ఎందుకంటే మొత్తం చెన్నైలో జరుగుతుంది. దాని ఆ సాంగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. సో నెక్స్ట్ సినిమా రిలీజ్కి రెడీ మార్కుగా మాట్లాడడం జరిగింది. అంతే అంతే అంటే జస్ట్ అంటే ఒక అడిగాను, నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా మ్యారేజ్ చేసుకుంటావా అని. మీరే అడిగారు? నేనే అడిగా. ఆ, లేదు మన ఫ్రెండ్స్ ఉంది తను. ఎందుకలా? తను అని నాకు ఫ్రెండ్స్ అని అనిపించింది అంతే. నేను ఓకే ఫ్రెండ్ అంటే ఓకే వద్దు, నేను ఆల్రెడీ ప్రపోజ్ చేస్తాను, మళ్ళీ ఫ్రెండ్స్ అంటే మళ్ళీ నేను పద్ధతిగా ఉన్నాను లేదు నాకు తెలియదు, నేను ఎందుకు యాక్ట్ చేయలేను. సరే ఓకే ఇట్స్ బెటర్ మన ఇద్దరు మాట్లాడుకోవద్దు, నేను మాట్లాడలేదు. తర్వాత తను మన ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా, నాకు ఇంట్రెస్ట్ లేదన్న. మ్యారేజ్ అంటే డిస్కస్ ఇంతే, మ్యారేజ్ అంటే డిస్కస్ చేద్దాం, క్లీన్ డీల్. నాకు అంటే లేదంటే అన్నసలు నేను ఫ్రెండ్షిప్ అని చెప్పి ఊరికే వెళ్ళి మళ్ళీ నాకు ఆ ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా. అంటే మళ్ళీ తను ఫోన్ చేసి ఓకే చేసుకుంటానంటే ఇమ్మీడియట్గా పేరెంట్స్తో మాట్లాడుకుని, పెద్ద లవ్ స్టోరీ ఏం కాదండి, ఒక చెప్పుకోవడానికి కూడా కాదు. సరే ఓకే చేసుకుంటా అన్నారు, వాళ్ళ ఫాదర్ మాట్లాడారు, అక్కడితో అయిపోయింది. బట్ వాసుకి ఒక షై పర్సన్గా మీరు మీకు ఆయన పరిచయం అయ్యారు అంటే నోట్లోంచి మాటే రావట్లేదు, హలోకి హాయ్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదని. అలాంటి వ్యక్తి సడన్గా వన్ సడన్ డే హీ హిమ్సెల్ఫ్ అంత ధైర్యంగా వచ్చేసి ప్రపోజ్ చేస్తారు అసలు అంటే ఊహించారా మీరు? లేదు, యాక్చువల్లీ ఇనిషియలీ ఓన్లీ షై పర్సన్గా ఉండేవారు. తర్వాత ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం, ఫ్రెండ్స్ లాగా అవన్నీ ఉండేది. సో హీ వుడ్ కాల్ ఎవ్రీడే, మాట్లాడేది ఉండేది. అప్పుడంతా బాగానే మాట్లాడతారు, అప్పుడు ఈ షై ఇవన్నీ లేదు. సో జోక్స్ కానీ నవ్వడం కానీ అవన్నీ బాగానే మాట్లాడతారు. బట్ ఇది వాజ్ ద షాక్, హీ ప్రపోజింగ్ వాజ్ ద షాక్ డెఫినెట్లీ, బికాస్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దెన్ ఐ కుడెంట్ రియాక్ట్ ఆల్సో, నాకు అంత రియాక్ట్ చేసే అంత సిచ్యువేషన్లో కూడా లేదు పెద్దగా. సో దట్స్ ద రీజన్ ఐ సెడ్ నో లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చెప్పి అడగదాం అని. సో దెన్ హీ సెడ్ నో, if this is not the case, no friendship also అన్నారు. Then I thought about it for like 15 days ఆలోచించాను. 15 days తర్వాతనే ఎట్లా మిస్ అవుతున్నామా లేకపోతే ఉండగలమా అని నేనే నాకు ఆలోచించిన తర్వాతనే I said yes, let's get married అని చెప్పాను. ఓకే, ఎందుకంటే I took time, I didn't immediately say, ఎందుకంటే మళ్ళీ నాకు తెలీదు, ఐ డోంట్ నో రియాక్ట్ చేయాలో ఎలాగో తెలియట్లేదు కూడా. సో 15 days తర్వాత ఐ ఓన్లీ కాల్డ్ అండ్ ఐ సెడ్ లైక్ యా లెట్స్ గెట్ మ్యారీడ్ అని చెప్పాను. ఆనంద్, వాజ్ మ్యారేజ్ ఈజీ? అంటే మీరు ప్రపోజ్ చేశారు, తను యాక్సెప్ట్ చేసింది, బట్ పెళ్ళి ఎంతవరకు సులభంగా అయింది, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా? సులభంగా అంటే మా ఫాదర్ ఆల్రెడీ, నేను లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వదు బేసిక్గా. సో ఫాదర్ని అడిగాను, ఫాదరు లేదు వద్దు అరేంజ్ మ్యారేజ్ చేస్తున్నారు అన్నారు. లేదు డాడీ ఇట్లా నేను చేసుకుంటాను అన్నాను. సో చేసుకుంటే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోను. ఓకే డాడీ వెళ్ళిపోతాను, వెళ్ళిపోయింది అంతే. జస్ట్ మా ఫాదర్ షాక్, ఏంటి వెళ్ళిపోతానంటే అవునండి మీకు ఇష్టం లేదు నేనేం చేస్తాను, నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఫాదర్ దగ్గరికి వచ్చాను. ఫాదరు మళ్ళీ ఈయన హ్యాండ్ ఇచ్చేస్తారో తెలియదు అని చెప్పి మరి ఒకసారి కన్ఫర్మేషన్ అడిగితే ఆయనకి బాగా నచ్చింది. సో సినిమా ఇండస్ట్రీ ఇవ్వాలంటే నాకు వీళ్ళు తాగుతూ అమ్మాయిలతో తిరగడం చాలా ఉంటాయి కదా, నేను విన్నాను, నువ్వు కూడా అట్లానే అన్నారు. అంటే నేను కొంచెం గ్యాప్ తీసుకుని నేనేంటి తెలుసుకున్న తర్వాత నేనేం చెప్పలేదు నా గురించి. నేను అంటే ఒక తండ్రి ఒక బాధ్యతగా తన కూతురు గురించి అడగడం పద్ధతిగా ఆయన చెప్పారు. నాకు లేవండి ఏమనంటే తెలియదు అన్నాను. సో మళ్ళీ అంటే ఇదంతా ఒక ఫార్మాలిటీ డిస్కషన్ ఉంటారు కదండి. ఆయన నో అన్నా కూడా తను చేసుకునే స్టేజ్లో ఉంది. సో అక్కడికి సో ఇద్దరు షిరిడీలో చేసుకుందామని డిసైడ్ అయ్యి మా ఇంట్లో ఎవరు రాలేదు పెళ్ళికి.
సో మేము చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి అగైన్ వే బ్యాక్ టు ఓ అంటే పెళ్ళైన వెంటనే మళ్ళీ అందరూ పెళ్ళైంది టైం తీసుకు ఇనీషియల్గా మాత్రమే కొంచెం సెట్ బ్యాక్ ఉంది. సెకండ్ మంత్ వాళ్ళందరూ ఓకే. సెకండ్ మంత్ దే వర్ ఓకే. సో సాధారణంగా ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా లేకపోతే ఇది కుదరదు ఇది వర్కౌట్ అవ్వదు అనుకున్నా ఓకే ఫైన్ లెటస్ పార్ట్ వేస్ అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎస్పెషల్లీ మీ కేసులో అయితే అసలు మీరు మాట్లాడుకుందే తక్కువ, ఇంటరాక్షనే తక్కువ, ప్రపోజ్ చేయటం వెంటనే 10 రోజుల్లో పెళ్ళి అనుకోవటం. ఆ టైంలో ఫ్యామిలీ ఒప్పుకోకపోయినప్పుడు ఓకే ఫైన్ లెట్స్ పార్ట్ అని అనుకునే ఆప్షన్ కూడా ఉంది. బట్ మీరు ఎందుకంత గట్టిగా బలంగా లేదు నేను చేసుకోవాలి అని ఇద్దరు అంత తీక్షణంగా నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి? హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఆనంద్ చాలా స్ట్రాంగ్. యాక్చువల్లీ నేను అంత స్ట్రాంగ్గా నాకు తెలీదు, ప్రాబబ్లీ అది ఆనందే చెప్పాలి. బట్ ఆనంద్ చాలా స్ట్రాంగ్. ఈ విషయంలోనే కాదు, ఇప్పుడు అది నేను చూసిన ఫస్ట్ డెసిషన్ ఆనంద్ది, ఎంత స్ట్రాంగ్గా ఉంటున్నారు అని చెప్పి. బట్ ఆఫ్టర్ దాట్ ఆల్సో లైఫ్లో కూడా ఫ్యూచర్ ఈ 17 years ఆఫ్ జర్నీలో ఆనంద్ ఒక డెసిషన్ తీసుకుంటే దాంట్లో నిలబడతారు. అది బ్యాక్ ఆఫ్ అవ్వడమే ఉండదు. చెయ్యాలంటే చెయ్యాలి. హీల్ ఫైండ్ వేస్ టు మేక్ ఇట్ వర్క్. ఓకే. సో ప్రాబబ్లీ ఆనంద్ దగ్గర నుంచి నాకు అది వచ్చిందో ఏమో. ఒకళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు ఒక స్ట్రెంగ్త్ కూడా ఒకళ్ళు పాస్ ఆన్ చేసేది మనకు వస్తుంది కదా, ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కదా. అండ్ ఐఎమ్ పర్సన్ హూ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆల్సో. నేను ఆ టైపే. కొంచెం మీరు నాకు కొంచెం కంఫర్ట్ జోన్ స్ట్రెంగ్త్ ఇస్తే ఐ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ వాక్. ఎంత దూరమైనా రాగలను కూడా. ఓకే. Probably that is one of the reason. And also, though we interacted very less and spoke very less and all of it, probably we were very clear of what we want. ఇంతే మనకి ఇది కావాలి అంటే నీకు నా కావాలి, నేను కావాలి అన్నట్టు డిసైడ్ అయ్యాం. కాబట్టి ప్రాబబ్లీ ఆలోచించలేదు ఏమో ఎక్కువ. ఎప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా విడిపోదామని ఆలోచించలేదు. పెళ్ళికి ముందు అసలు వి నెవర్ థాట్ ఇంకా వర్కౌటే అవ్వదు, ఇంకా దీని తర్వాత దీని గురించి ఆలోచించొద్దని ఒక్కనాడు మేము మాట్లాడలేదు. ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో. ఎలా చేయాలి, ఏం చేయాలి, సరే దీనికి దారేంటి, సొల్యూషన్ ఏంటనే ప్రతిసారి ఆలోచించేవాళ్ళం. కానీ ఇసుకొచ్చేది, అన్నీ అయ్యేది, కోపం వచ్చేది. కానీ బట్ లెట్స్ పార్ట్ అనేది అసలు ఒక్కసారి కూడా డిస్కషన్కి కూడా రాలేదు. ఐ డోంట్ రిమెంబర్. బట్ ఆనంద్ పేరెంట్స్ని ఒప్పించే చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారా? అంటే చాలా ట్రై చేశారా టిల్ ద ఎండ్? అది కూడా లేదు, ఎలాగైనా చేసుకోవాలని అనుకున్నారు. నేను ఎక్కువగా అంటే డిసిషన్ తీసుకున్నా. మనం తనతో నాకు మాటల్లో నమ్మకం ఉంది. సో తను నాకు నిలబడుతుంది. మా ఫాదర్కి ఏంటంటే కొంచెం ఫాదర్స్కి అంతా మనం సినిమాలు చూస్తాం కదా, కొంచెం కోపం ఉంటుంది. అదే నేను ఆ రకంగా తీసుకొని సరే మళ్ళీ సినిమాలాగా పెళ్ళి అయిందో తెలియని తర్వాత మళ్ళీ ఒక నెల అవుతుంది. ఇది యాక్చువల్గా కొన్ని విషయాలు సినిమాలు నిజమే జరుగుతుంటాయి. ఆ రకంగా నేనేం బాధపడలేదు. సో ఫాదర్ కూడా అంటే నాకు ఫ్యాక్ట్ ఏంటంటే మా ఫాదర్ 2-3 పెళ్లి సంబంధాలు చూస్తే నేను ఓకే చేయట్లేదు. సో ఫాదర్కి ఆ విసుగు ఒకటి ఉంది. ఇప్పుడు నేనే డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఫాదర్కి అది ఓకే తను చేసుకుంటా అన్నాడు. సో ఆ రకంగా మా ఫాదర్ కూడా దాని గురించి మళ్ళీ పట్టించుకోలేదు. దాని తర్వాత మేము పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఒక few months తర్వాత మళ్ళీ మేము ఫాదర్ తోటే ఉన్నాం. సో ఇష్యూ అంతే ఏం కాదండి. వన్ థింగ్ ఏంటంటే బాధ్యత పెరిగింది. అంటే పెళ్ళికి ముందు వేరే, పెళ్ళి తర్వాత అంటే పెళ్ళి అయిన తర్వాత ఏంటంటే నేను జస్ట్ ఆ డైరెక్టర్ని, పబ్లిక్ నేను ఎవరైనా తెలియదు. బట్ షీ సెలబ్రిటీ. ఒక సినిమాలో ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా నోటీస్ చేస్తారు. నా దగ్గర బైక్ ఉండేది. సో బైక్లో తిరిగేవాళ్ళం అనుకోండి. సో తన కోసమే కారు కొనాల్సి వచ్చింది నాకు. అంటే నా కోసం, ఇంటి కోసం నేను చెప్పాను, నేను నిన్ను ఏదో బాడీ గట్లాగా తను నేను వెనకాల వెళ్తే అంటే చూసేవాడుకుండా ఇది చాలా లక్కర అదృష్టవంతుడు మంచి అని ఆ రకంగా అమ్మాయి బాగుంటుంది, ఈడింటి ఇట్లా ఉన్నాడు సో అని చూస్తారని చెప్పి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కారు కొని ప్రతి వారు నన్ను ఎట్లా చూస్తానంటే తను సినిమా యాక్ట్ చేస్తున్నావు, నువ్వైనా ఆపేసావా,
నాకు సగం జీవితం అక్కడికే పోయింది. ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తాం. సో నేను ఎప్పుడు తను నీకు అంటే కొన్ని విషయాలు మన లైఫ్లో ఎవరిని మనం ఆపలేమండి, అవి టెంపరీ. సినిమాలో చాలామంది పెళ్ళైపోయి మీకు సినిమాలో చెయ్యమంటారు, మళ్ళీ ఓ ఇష్యూస్ వస్తే మళ్ళీ సినిమాలో రావడం, అది రెగ్యులర్గా జరుగుతుంది. ఎవరు అట్లా అవ్వలేదు. తన విషయాలు నేను ఒక్క విషయం కూడా తను ఇంతవరకు ఎన్ని సపోజ్ ఏమైనా మిస్అండర్స్టాండింగ్ ఏమైనా వచ్చినా మాకు పెద్దగా ఎక్కువసేపు ఉండదు. బట్ ఆ టైంలో కూడా తను అంటే నిన్ను చేసుకున్న నా కెరీర్ పోయింది, లేదంటే నేను ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు అనే మాట ఎప్పుడు రాలే. అంటే తనకి ఆ పద్ధతిగా ఉండడం కారణం వచ్చి వాళ్ళ ఫాదర్. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కొన్ని కష్టాల వల్ల యాక్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత వాళ్ళకి కొంత డబ్బు వచ్చిన తర్వాత ఇంకా కొంత చేసుకోవాలనిపిస్తుంది. బట్ వాళ్ళ ఫాదర్కి అది లేదు. ఇప్పుడు వాళ్ళ ఫాదరు ఇప్పుడు ఫాదర్ వచ్చి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకి కొంచెం డబ్బులు కావాలి. తను యాక్ట్ చేస్తే తన యాక్టింగ్ వల్ల ఆ ఇంట్లో ఒక కారు కొనుక్కున్నారు, మారుతి కారు. ఇప్పుడు సడన్గా తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆయన లైఫ్ ఏంటండి? అట్లా ఆలోచించాలి కదా, ఆయన అట్లా ఆలోచించలేదు. సో అండ్ వీళ్ళ సిస్టర్స్, ఇప్పుడు మా కో బ్రదర్, వీళ్ళందరూ ఎప్పటికిప్పుడు దాకా ఒకేలా ఉన్నారు. నేను ముందు ఎట్లా ఉన్నానో అంటే వాళ్ళు ఎవరు డబ్బుకు అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు వీళ్ళ ఫ్యామిలీలో. తను నేను మొదట ఎట్లా చూస్తున్నాను, ఇప్పుడు అట్లాగే చూస్తున్నాను. సో నాకు అంటే నేను అదృష్టవంతున్నాను అంతే, దాని మించి నేను ఏం చెప్పలేను. దేవుడు నాకు ఒక ప్రొఫెషన్ మంచిది ఇచ్చి లైఫ్ బాగాలేనప్పుడు ఆ ప్రొఫెషన్ ఎప్పుడు స్టాండ్ అవ్వదు. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా, ఇప్పుడు నేను కొన్ని వర్క్స్ చేసేటప్పుడు నాకు ఇంట్లో హెల్తీగా లేకపోతే మనం చేయలేం. సో నాకు ఆ రకంగా తను నాకు బాగా సపోర్టివ్గా, అంటే అందరికీ అదే. కానీ వాసుకి 17 years ఆఫ్ మ్యారేజ్లో వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్? అంటే అంటే 100% యూ మస్ట్ బి థింకింగ్ దిస్ ఇస్ ద రైట్ చాయిస్ ఫర్ మీ, కరెక్ట్, నేను తీసుకున్న డెసిషన్ 100% రైట్ అని అనుకుని ఉండొచ్చు. బట్ ఆన్ ద ప్రాసెస్ మీరు తొలి ప్రేమ ద్వారా లైమ్ లైట్లోకి వచ్చారు. చాలామందికి ఇప్పుడు ఈవెన్ టుడే దే రిమెంబర్ యూ యాజ్ దట్ పవన్ కళ్యాణ్ సిస్టర్ అని. మీకు అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత అభిమానిస్తారు, అంత ప్రేమ ఇస్తారు. అయ్యో తర్వాత ఎందుకు చేయలేదే సినిమాలు అని కూడా అనుకుంటారు చాలామంది. బట్ ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 17 ఏళ్ళుగా నువ్వు సాధించింది ఏంటి? జస్ట్ ఆనంద్ సాయి's వైఫ్ అని రికగ్నిషనా, లేకపోతే ఈజ్ దర్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ డూ ఇన్ లైఫ్? అండ్ మ్యారేజ్ అన్నది హౌ ఇంపార్టెంట్ టు యూ, దిస్ రిలేషన్షిప్? I somehow feel marriage is the important thing in life. See, I would have acted, probably done a couple of movies, got another 3-4 Nandi awards, or like whatever awards, whatever I could procure, I would have done all of it. Completion ఉండదో ఏమో లైఫ్లో. I mean like నా మైండ్స్, ఇట్స్ మై ఒపీనియన్. I am not here to talk about anyone else who considers movie as their profession. I respect them. అది వాళ్ళ ప్రొఫెషన్, ప్యాషన్, ఆల్ ఆఫ్ ఇట్. అదంతా నేనేం అనలేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. నా మనస్తత్వం ఎలాంటిదంటే, మ్యారేజ్ అనేది ఇస్ ద కంప్లీషన్. పిల్లలు ఇస్ దెన్ యాడెడ్ బౌంటీ టు యువర్ లైఫ్. ఇది కాకుండా వేరే అవార్డ్స్ కానీ రికగ్నిషన్ కానీ డజంట్ మ్యాటర్ టు మీ. ఐ డోంట్ థింక్ నేను కంప్లీట్ అయ్యి ఉండను మ్యారేజ్ చేసుకుని పిల్లలు ఫ్యామిలీ అనేది లేకపోతే. నా లైఫ్ వుడ్ హ్యావ్ బిన్ ఇన్కంప్లీట్ అని నా ఫీలింగే. ఇది వేరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏం లేదు, నాకే అంతే. టుమారో యూ ఆస్క్ మై డాటర్ అంటే, బాగా చదువుకోమా, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ ఓన్, ఇది నువ్వు పెట్టుకోవాలి, అన్నీ ఇండిపెండెంట్గా ఉండాలి, అన్నీ ఉండాలి, బట్ పెళ్లి చేసుకో, పిల్లల్ని బాగా చూసుకో, అంతే. అదే ఉంటుంది నా అడ్వైస్. మళ్ళీ నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, ఆస్ట్రోనాట్, ఏదైనా అవ్వు, నీ ఇష్టం. నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వు, ఏమైనా చేసుకో. దాని తర్వాత ఒక మ్యారేజ్ చేసుకో, పిల్లలు బాగా చూసుకో, హస్బెండ్తో హ్యాపీగా ఉండు. ఐ మీన్ లైక్ నా మైండ్ సెట్ అంతే. సో ఐ ఫీల్ దట్ ఈస్ అ వెరీ కంప్లీట్ నాన్ కాంప్లికేటెడ్ లైఫ్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఆనంద్ పెళ్ళైన తర్వాత అయినా కొంచెం అంటే ఈవిడ ఎట్లాగూ వడవడ మాట్లాడేస్తుంది కాబట్టి ఆ మాటల్లో పడి మీరు ఏమైనా మాటలు నేర్చుకున్నారా, లేకపోతే మీరు అలాగే ఉన్నారా? కొంచెం ఇట్లా మాటలు కలపడం, కొంచెం మాటలు ఎక్కువ మాట్లాడటం
అలాంటివి ఏమైనా? అంటే నాకు నా లాంగ్వేజ్ ఏది క్లారిటీ ఉండదు, సో అందుకోసం తనకి ఏం ప్రాబ్లం లేదు. నేను తెలుగు కరెక్ట్గా మాట్లాడను, తమిళ్ కరెక్ట్గా మాట్లాడను, సో మిక్స్డ్గా ఉంటుంది. సో అందుకోసం తను పెద్దగా పట్టించుకోదు, ఏదో ఒకటి అర్థం చేసుకుంటుంది, ఏదో కరెక్ట్గా చెప్తున్నాడని తను చూసుకుంటుంది వరకు. సో అందుకోసం అంటే ఇప్పుడు మీతో మాట్లాడినట్టు అంటే రెగ్యులర్గా తను మాట్లాడుతాను ఎక్కువగా. సో వాసుకి ఎక్కువ మాట్లాడదా మీతో? మీతో మాట్లాడదా అసలు ఎవరితోనూ మాట్లాడదా? అంటే నాకు ఎవరితో అంటే తను ఎక్కువ మాట్లాడదు, ఎవరు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ తనకి. సో తనకేంటంటే వరల్డ్ ఈజ్ అరౌండ్ యూ. నాకుంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్లా వీళ్ళందరూ. సో ఎందుకంటే చాలా అటాచ్మెంట్గా ఉంటారు ఇంట్లో. నాకు అంటే వాళ్ళందరూ కలిసేటప్పుడు నాకు కూడా ఒక బాగా అటాచ్మెంట్ అండ్ ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అంతే తప్ప నేను మొదటి నుంచి చూస్తాను తను ఇట్లాగే మాట్లాడుతున్నాను. బట్ ఇట్స్ నైస్. వాసుకి మ్యారేజ్ అయినప్పటి నుంచి యూ బీన్ సీయింగ్ డిఫరెంట్ రోల్స్లో వెళ్ళిపోతున్నారు ఆనంద్. స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఆర్ట్ డైరెక్టర్, దెన్ పెళ్ళిళ్ళకి సెటిల్ వేయటం, ఇప్పుడేమో దేవాలయాల నిర్మాణం. సో వెన్ ఎవర్ ఈస్ టేకింగ్ అ డెసిషన్ లైక్ దాట్, మీ వైపు నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే డిడ్ యూ ఎవర్ సే వై దిస్, వై నాట్ దిస్, ఇలాంటివి ఎప్పుడైనా మీరు రేస్ చేశారా? One thing I should say is before taking any decision he asks me. మీకు చెప్తాడు డెఫినెట్లీ. డెసిషన్ అనేది అది కూడా కాదు, రోజు ఏం జరిగినా నైట్ ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఒక రివ్యూ మీటింగ్ ఉంటుంది డెఫినెట్ గా. ఒక హడల్ అయిన తర్వాతనే అది నేను వంట చేస్తున్నా సరే, ఏం చేస్తున్నా సరే, he will not hesitate. He will say, even if I'm sitting with the kids ante kuda, he will start talking. Vallaki edaina chadu nerpichinappudu kuda he will start talking. So automatically I will drift off and come to his topic because this is more important నాకు తెలుసు. సో అన్ని డిస్కస్ చేసిస్తారు అండ్ అడుగుతారు కూడా, కెన్ ఐ డూ, ఇది చేయొచ్చా అని. చేయొచ్చు అని నాకు అనిపిస్తే నేను చేయొచ్చు అని చెప్పేస్తాను, లేదు వద్దు అంటే వద్దని చెప్పేస్తాను. Then he will justify why he wants to do it and why I'm saying no అని కూడా he'll justify. Still నేను if I get convinced నేను చెప్తాను, ఓకే ఫైన్, నీకు అనిపిస్తే నువ్వు చెయ్యి, నాకు ఇది అనిపిస్తుంది, అది మాత్రం చూసుకొని నా తరపు నుంచి నేను చెప్పేస్తాను. బట్ ఎవ్రీథింగ్ he'll discuss. ఇక నాకు తెలిసి ప్రతి మూవీ, ప్రతి సెట్, ప్రతి ఇది నేను చూసి ఉన్నాను. ఓకే. బిఫోర్ ఇప్పుడు రేపు షూటింగ్ అంటే ఇవాళ నన్ను తీసుకెళ్ళిపోతారు, ఇవాళే తీసుకెళ్ళి, బికాజ్ షూటింగ్ అప్పుడు నేను రాను పెద్దగా, ఐ డోంట్ వాంట్ టు అని చెప్పేస్తాను. సో హీ విల్ ఆల్సో నాట్ ఆస్క్ మీ టు కమ్ డ్యూరింగ్ ద షూటింగ్ డే. వన్ డే బిఫోర్ సెట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా, ఆ రోజు నైట్ హీ యూస్ టు టేక్ మీ. నైట్ 11:30 అలా డిన్నర్ అయిన తర్వాత హీల్ టేక్ మీ ఫర్ రివ్యూ. అది డెఫినెట్గా ఒక క్రిటికల్ అనాలిసిస్ అక్కడ జరుగుతుంది. సో ఐ విల్ టెల్ హిమ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ లైక్ సీయింగ్ దట్ సెట్ అండ్ ఐ విల్ టెల్ హిమ్. బట్ హీ విల్ జెన్యూన్లీ ఆస్క్ మీ, ఇది బాగుందా, ఇది ఓవర్గా ఉందా, ఇది తక్కువ ఉందా అని అడుగుతారు. అలా నేను వేసిందే నువ్వు బాగుందని చెప్పాలి అన్నట్టు ఉండరు, అస్సలు ఉండరు. ఎంత ఇంపార్టెంట్ మీకు అది ఆనంద్? వాసుకి నుంచి వచ్చే కామెంట్స్ కానీ, కాంప్లిమెంట్స్ కానీ, లేకపోతే తన సజెషన్స్, ఒపీనియన్స్, హౌ ఇంపార్టెంట్ ఆర్ దే టు యూ? బికాస్ షీ ఆల్సో బీన్ ఇన్ ఫిలిమ్స్. అంటే ఇంకోటి ఏంటంటే తనకు ఓపెన్గా చెప్తాను, ఇది బాగుంది, ఇది బాగాలేదని చెప్పేస్తాను నాకు, ప్రెజుడిస్ లేకుండా. అసలు మొహమ్మద్ చెప్పేస్తాను. సో నాకు సెట్లో ఇప్పుడు మనం చేసేది మనకే అందం కనిపిస్తుంటుంది. అంటే మనం గొప్పగా వేస్తాం అనుకుంటాం, రేపు చూసి ఎవరు బాగాలేదని చెప్పొచ్చు. సో ఆ రకంగా తను నేను అడుగుతాను, బాగుందా సెట్ అంటాను, బాగుంది, చాలా బాగుంది, నేను నిజం చెప్పు అంటాను, లేదంట. ఏవైనా తను చెప్తుంది, ఇది కొంచెం అట్లా చేసి ఉండొచ్చు కదా అంటే అది సెన్సిబుల్గా ఉంటుంది. ఏదో కలర్ మార్చేయని కాదు, ఇంకా వేరేలా కానీ, అంతే తప్ప ఇట్స్ నాట్ అబౌట్ ఐడియా, జస్ట్ షీల్ షేర్ థింగ్స్. సో నాకు అది మాకు అలవాటు అయిపోయింది బిగినింగ్ నుంచి. అంటే కలిసిన దగ్గర నుంచి నా సెటిల్ తను చూస్తుంది. అండ్ ఒక్కొక్క మూవీ మనకి ఎవ్రీథింగ్ ఛాలెంజ్గా ఉంటుంది. పెళ్ళైన తర్వాత కెరీర్ డెవలప్ చేసుకోవాలి. సో తను ప్రతి మూవీకి ఒక అట్లీస్ట్ నేను అంటే నాకు తనంతా ఫస్ట్ సినిమాలో తీసిన సక్సెస్ తీయకపోయినా అట్లీస్ట్ నాకని ఒక నేమ్ ఉండాలి అన్నది తన వల్లే. నాకు ఆ మోటివేషన్తో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే ఎక్కడికి వెళ్ళినా వాసికి అంటే అట్లీస్ట్ ఆనంద్ అయినా అంటారా అని.
సో ఆ ఒక్క అది కూడా నేను నిజంగా సీరియస్గానే తీసుకొని పనిచేశాను. అంటే సినిమా తర్వాత అది పార్ట్ ఆఫ్, అంటే తను బిగినింగ్ నుంచి అంటే నేను స్క్రాచ్ నుంచి చూస్తుంటాను. అంటే ఐఎమ్ నథింగ్. దెన్ వెన్ వీ హ్యాడ్ ఎ మ్యారేజ్ టైమ్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. వీఆర్ స్టేయింగ్ ఇన్ రెంటల్ హౌస్ అండ్ సో దట్ ఈస్ మా జర్నీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది వాసుకి? పెళ్ళైన కొత్తల్లో వాసుకి వాళ్ళ హస్బెండ్ ఆనంద్ సాయి, ఇప్పుడు ఆనంద్ సాయి వైఫ్ వాసుకి లేదండి. కదా? ఎప్పుడు అంటే ఎవరైనా బయట జనాలు కాంప్లిమెంట్స్ ఇస్తుంటే యు నో హూ ఇస్ దిస్ వాసుకి, షీ ఇస్ ఆనంద్ సాయిస్ వైఫ్. ఇంతకుముందు ఇట్ వాస్ ద అదర్ వే రౌండ్. సో ఇది వింటున్నప్పుడు ఇంత గొప్ప టెంపుల్ ప్రాజెక్ట్ మొత్తం మీ హస్బెండ్ చేతుల మీద వెళ్తుంది అంటే అసలు ఐ థింక్ ఇట్స్ అ థింగ్ ఆఫ్ ప్రైడ్. హౌ డు యూ టేక్ ఇట్? ఐ కంప్లీట్లీ అగ్రీ బికాస్ అది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ పీపుల్ యాజ్ యూ సెడ్ పీపుల్ నా దగ్గర వచ్చి ఇదే ఆనంద్ సాయి వైఫ్ అని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆనంద్ ఉండరు. సో నేను మా ఫ్రెండ్ సర్కిల్లోనో ఎక్కడోనో పెళ్ళికి వెళ్ళినప్పుడే నేను మాత్రమే ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేసేది అది. ఆనంద్ మోస్ట్లీ అక్కడ ఉండరు. బట్ I know how it feels. So because it's not because of like ఈయన వైఫ్ చెప్పించుకోవడం అలా పాపులారిటీ ఫేమ్ కోసం కాదు, because of the reputation that he's built, I am completely happy. Because ఎంత చెప్పినా కూడా మూవీస్ చేసినా ఎంత పాపులారిటీ వచ్చినా ఇప్పుడు ఆయన చేసే ఆ టెంపుల్ ప్రాజెక్ట్కి ఉన్న ఒక రెప్యుటేషన్, ఒక వాల్యూ, ఒక రెస్పెక్ట్, I completely adore that and I'm enjoying it. Though he has multiple tensions, the responsibility, with great power comes great responsibility. Yes, I do agree. But all said and done, మీరు చెప్పినట్టు అది చెప్పేటప్పుడు I feel really happy. So it's nice to hear. Like it's not like అప్పుడు నా హస్బెండ్ అని చెప్పి ఇప్పుడు అది అలాంటివి ఏమీ ఉండదు. అప్పుడు పెద్దగా నేను ఫీల్ అవ్వలేదు. ఇప్పుడు ఐ ఫీల్ నైస్ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ ఈయన వైఫ్ ఈయన అది ఫేమ్ కోసం కాదు, బికాస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ బికాస్ ఆఫ్ ద రెప్యుటేషన్ ఈస్ బిల్ట్. ఈవెన్ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ హిస్ రెప్యుటేషన్ ఇస్ సో క్లియర్. ఐఎమ్ సో గ్లాడ్. I know how it is to actually listen about your husband, all of it. It's not so nice to go through that. అది ఏ వైఫ్ కైనా ఏ ఆడవాళ్ళకైనా నచ్చదు. ఇన్ దాట్ కేస్ ఐఎమ్ వెరీ లక్కీ. హీస్ గాట్ అన్ వండర్ఫుల్ ప్రిస్టీన్ రెప్యుటేషన్, ఐ షుడ్ సే, వెరీ క్లియర్. ఆనంద్ చెప్తున్నారు చాలా సందర్భాల్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో కానీ లేకపోతే డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్ వీళ్ళతో కూడా నేను పెద్దగా ఎక్కువ ఇంటరాక్షన్స్ ఉండవు, నేను ఈవెన్ ఇండస్ట్రీలో వర్క్ చేసినప్పుడు కూడా ఉండేవి కావు అని. ఆర్ యూ ఆల్సో ద సేమ్ టైప్? అంటే మీరు ఎక్కువ ఫ్యామిలీ అంతా you don't that much gel well with we both are like actually homebirds. In that case we didn't call anybody in home. ఇప్పుడు దాకా ఒక పార్టీ చేసుకున్నది లేదు. You won't believe also. We haven't. We don't అని కూడా కాదు, ఎందుకు స్ట్రైక్ అవ్వలేదని కూడా మాకు తెలియదు. ఎందుకు ఇష్టం లేదా లేకపోతే తెలీదు. ఇష్టం లేదని కూడా చెప్పలేము అండి, అలా కూడా చెప్పలేము. ఇష్టం లేదు, we don't encourage అన్న ఒక స్ట్రిక్ట్ వాల్యూ కూడా లేదు. We haven't even thought about it. So probably we are so happy and satisfied with ourselves around. ట్రావెల్ చేస్తాము, ఫ్యామిలీతో వెళ్తాము. సో ఇంట్లో ఉంటే కూడా మేము నలుగురు రెస్టారెంట్ వెళ్ళడం, అవుట్ సైడ్ మూవీ ఇండస్ట్రీలో ఆనంద్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. సో we both are in that case very similar. We both are Cancerians, zodiac sign. Okay. So he is born on July 20th, I am born on July 21st, back to back. So 2 days of celebration ఉంటుంది. ప్రాబబ్లీ ఆ జోడియాక్ సైన్ వలన మరి ట్రైట్స్ అన్ని ఒకేలాగా ఉందా అది కూడా నాకు తెలీదు. బట్ ఐ అబ్జర్వ్డ్, కొంచెం చూసిందా, వీఆర్ వే టూ సిమిలర్. బట్ ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి ఎటువంటి బ్యాక్లాషెస్ రావా? అంటే ఏంటి వీళ్ళు ఇంత అలూఫ్గా ఉంటారు, ఎందుకు ఒక ఇండస్ట్రీలో ఒక పార్ట్ అండ్ పార్సల్గా ఉండరు, ఎందుకు ఏ ప్రోగ్రామ్స్కి ఫంక్షన్స్కి రారు, ఎందులో మింగిల్ అవ్వరు, ఇలా ఎప్పుడైనా మీకు ఇలాంటి కామెంట్స్ ఏమన్నా వినపడ్డాయా? నేను వాళ్ళ దగ్గరికి వెళ్తేనే కదా వస్తాయి. బట్ బయట వాళ్ళు చెప్తుంటారు కదా, అట్లీస్ట్ ఎందుకు ఆనంద్ బయట ఐ డోంట్ గివ్ ఎ ఛాన్స్ టు అవుట్ సైడర్స్. అండ్ వన్ థింగ్ ఏంటంటే సినిమా అక్కడ వరకే, యూ డోంట్ గెట్ ఇట్ హోమ్. బికాస్ అంటే ఏంటంటే నేను మా ఫాదర్తో చూశాను. ఫాదర్ వచ్చండి, ఇప్పుడు ఫాదర్ ఉన్నంత వరకు అందరూ వచ్చారు ఇంటికి. అందరూ మా ఇంట్లో వచ్చి మా అమ్మగారు అందరికీ ఎన్నో రకాలుగా వంటలు చేసి పెట్టేవారు.
బట్ మా ఫాదర్ పోయిన తర్వాత అప్పటి నుంచి ఒకరు కనిపించరు. అట్లీస్ట్ మా అమ్మని వచ్చి, మా అమ్మ వంట చేసిందా తిన్నారు కదండి, దానికైనా అట్లీస్ట్ అమ్మ బాగున్నారా అని ఎవరు లేరు. సో అదంతా ఏంటంటే మనిషి బతుకున్నంత వరకు ఇవన్నీ. సో నేను ముందే ఫిక్స్ అయిపోయాను ఇవన్నీ టెంపరీగానే. సో బయట కలిస్తే నేను హలో చెప్తాను, అంటే బాగానే ఉంటాను అందరితో, ఎవరితో నాకు మిస్అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళు నా గురించి, నేను దాని గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. అంటే ఇంట్లో ఇంతవరకు మా పిల్లలు కళ్యాణ్ గారు షూటింగ్ కూడా నేను తీసుకెళ్ళలేదు. సో కళ్యాణ్ నాకు ఫ్రెండ్ తప్ప ఇట్లా ఐ కీప్, అంటే నా పిల్లలు అంటే వాళ్ళుగా ఉండాలి, చూడాలంటే వెళ్తారు అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు, నాకు తెలిసి కళ్యాణ్ చూసి పిల్లలు చూసి ఒక 20 సంవత్సరాలు ఉంటుంది. కనీసం కళ్యాణ్ అన్న కలుస్తుంటారా మీ ఇద్దరు ఎప్పుడైనా వెళ్ళి జంటగా ఎప్పుడైనా ఆయన్ని పిలవడం? నేను ఎక్కడ నాకు మై స్కెడ్యూల్ ఇస్ సో హెక్టిక్ విత్ ద కిడ్స్, విత్ ఆల్ దోస్ అరౌండ్, విత్ ఆల్ మై, అంటే మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నాను. ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక బట్ ఆల్ బిగ్గెస్ట్ స్టార్స్, అందరూ బిజీగానే ఉన్నారు. అంటే ఒకటండి, ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీబడి ఈజ్ దే ఓన్ బిజీ. నాకు కుదురుతుంది బయటికి వెళ్తాను, తను బయటికి వెళ్తాను. సో ఎందుకంటే తనకి ఇంపార్టెంట్ అంటే పిల్లలు, అంటే తను దాని ముందు గూగుల్లో వర్క్ చేసింది, తను పెళ్ళైన తర్వాత గూగుల్లో వర్క్ చేసిన తర్వాత పిల్లల కోసం తను వద్దు జాబ్ వదిలేసి మరి పిల్లలు చూసుకుంటుంది. అంటే పెళ్ళైన తర్వాత తను చదువుకోవాలని చెప్పి మళ్ళీ తను ICFAIలో MBA చేసింది తను. అంటే మళ్ళీ నేను చదవలేను అంటే ఓకే. దాని తర్వాత గూగుల్లో వర్క్ చేయడం తర్వాత మళ్ళీ అంటే నేను తన ఐడియల్గా ఎప్పుడు ఉండదని చెప్తాను. బట్ ఆల్వేస్ షీ ఎంగేజ్డ్. తను ఫ్రీగా ఇప్పుడు ఇంట్లో ఉండదు. ఏం చేస్తుంటారు వాసికి మీరు అదర్ దెన్ హోమ్ అండ్ కిడ్స్? I do, I mean like I take care of the accounts, I take care of all other our own company's affairs, mottham financial affairs, I take care of all of it. Other than that, I always keep myself busy, like, you know, with the kids, and I had an educational academy. It was something I'll keep starting, and I took up our own plot, and I got the construction work done. I didn't hire a promoter or anything. I wanted to do construction myself. So every phase of life, every 2 years, I keep changing. మళ్ళీ అందులోనే ఉండను. సరే కన్స్ట్రక్షన్ ఒక ఫ్లాట్ వి ఫినిష్డ్ కదా, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్, లెట్స్ బై వన్ మోర్ ప్లాట్ అండ్ డూ ఇట్, అది చేయను మళ్ళీ. Again I'll move. That's how I, you know, got into IT. I did this construction. I got into the educational field, and now I wanted to do something with herbal stuff. I'm into all of that. So something natural, handmade. I seriously, I don't know if it's something is wrong with my mind, but I like trying new things. So that's the. అయితే ఆనంద్ వాసుకి ఇద్దరు ఒక విషయం చెప్పండి. ఇద్దరిని ఒకళ్ళు ఎంతవరకు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఒకరితో ఒకళ్ళు అంటే సపోర్టివ్గా ఉంటున్నారు? అంటే హీఈస్ అ బిజీ మ్యాన్, యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ బిజీ. కాకపోతే ఎట్ హోమ్ ఫ్రంట్కి వచ్చేసరికి అవసరం ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయటం, లేకపోతే అవసరం ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేయటం, ఇంటి పనులు అవ్వచ్చు, బయట పనులు అవ్వచ్చు, ఎంతవరకు కాంప్లిమెంట్ చేసుకుంటుంటారు ఇద్దరిని? హౌ ఫార్ ఈజీ హస్బెండ్ who also gets into the kitchen? If he's given a chance, he'll be in the kitchen. So Anand ki oka past 3 years నేను చెప్పాలి, passionate about cooking. He's just completely, you know, into cooking, and he రోజు కొత్త రెసిపీస్ చూడడం, గూగుల్ చేయడం, ఈ బ్రాహ్మిన్స్ చేసే వీడియోస్ చూడడం, వెంటనే ట్రై చేసి చేయడం. అండ్ ఐ షుడ్ అగ్రీ దట్ హీస్ అన్ ఎక్సలెంట్ కుక్. నాట్ దట్ హీస్ ఊరికనే ఏదో ట్రై చేసి నా మీద ఎలకలాగా ఎక్స్పెరిమెంట్ ఏమీ చేయట్లేదు. గుడ్, వెరీ గుడ్ టేస్ట్, అండ్ హీస్ యాక్చువల్లీ ఆ చెయ్యి అంటారు కదా, మంచి చెయ్యి అంటారు కదా వంటప్పుడు, అది ఉంది ఆనంద్కి. ఒక 3 years ముందే మేము డిస్కవర్ చేసాము అది. బిఫోర్ దట్, అండ్ ఆనంద్ ఇస్ నాట్ అ పర్సన్ ఫస్ట్ నుంచే కుకింగ్ చేసి అలా అలవాటు ఉండి ఆ టైప్ కాదు. ఓకే, ఈ 17 years లో 14 years Anand never even attempted to cook. He didn't come, but ఒక్కసారి వచ్చి ఏదో ట్రై చేశారు, దాని తర్వాత he's thoroughly into it completely. ఇప్పుడు ఎప్పుడు అయినా ఇట్స్ లైక్ ఎప్పుడో ఒకసారి నేను చేస్తున్నాను, ఎప్పుడు ఆనంద్ చేస్తున్నాను అన్నట్టు అయిపోయింది. సో ఈస్ దాట్ ఇంట్రెస్టెడ్, అండ్ ఈస్ టూ గుడ్ అట్ ఇట్.
ఎప్పుడు దొరుకుతుంది ఆనంద్ టైం? సో బిజీ. Time టెంపుల్ ఉందో ప్రాజెక్ట్లో ఇంత బిజీగా ఉన్నారు, ఎప్పుడు ఇవన్నీ చేస్తుంటారు? ఫిలిం ఇండస్ట్రీ బిజీ వేరే అండి, బట్ టెంపుల్ అంటే మనకి వీ హ్యావ్ ఎ పర్టికులర్ ఆఫీస్ టైం షెడ్యూల్స్ అన్నీ కరెక్ట్గా ఉంది. సో నేను మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తాను, ఎవరితో మాట్లాడతాను, ఎవరితో ఉండదు, కిచెన్ ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి నేను స్టార్ట్ కుకింగ్. అసలు సాటిస్ఫాక్షన్ ఏంటంటే కుకింగ్తో పెద్ద టార్చర్ ఏంటంటే మన కుకింగ్ అయిన తర్వాత ప్రతి వాళ్ళు చెప్పాలి బాగుందా బాగుందా అని. సెట్ కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు బాగుంది అంటేనే మనకి మళ్ళీ మనం బాగాలేదంటే మళ్ళీ దాన్ని వీ హ్యావ్ టు అంటే వంట చేయడం అనేది ఒక పద్ధతి అండి. వంట నుంచి మళ్ళీ పొడులు కూడా చేద్దాం అనే స్టేజ్కి వచ్చాను, అందుకోసం నేను కంట్రోల్ చేస్తున్నాను. కాదు మనం టూ మచ్గా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే సాంబార్ పొడి, రసం పొడి ఆ స్టేజ్ కూడా పిండి వంటలు కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే నాకు అన్ని ఎక్స్పెరిమెంట్లు అయిపోయింది, ఇంకా ఏం చేద్దాం కొత్తగా అని. బికాస్ నాకు దగ్గర 15 years తను నాకు కుక్ చేసింది. తను మనం ఏమైనా చేయొచ్చు కదా, సో మా అమ్మగారికైనా సరే మా పిల్లలకైనా సరే. అండ్ కొన్ని రెసిపీస్ తనది నేను చేయలేను, అంటే షీఈ్ బెస్ట్. అందుకని చెప్పి దాన్ని నేను మళ్ళీ టచ్ చేయను, ఎందుకంటే అది నాకు రాదంటే దాన్ని మళ్ళీ రాదు. ఒకసారి మార్కులు ఎట్లాగో రావు, ఎందుకంటే తను కొంచెం దానికి ఓ పొజిషన్ ఉండాలని చెప్పి మళ్ళీ ఎందుకు మళ్ళీ డామినేట్ చేయడం. నాకు వదిలి పెట్టారు. సో లైఫ్లో ఏది మన లైఫ్లో మనం రేపు ఫ్యూచర్లో మన లైఫ్లో ఏదైనా ఒక పరిస్థితి వేరేలాగా ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్ పెట్టుకున్నా కూడా మనం కుకింగ్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ఆర్ట్గా వెళ్ళిపోతుందని కూడా పాయింట్ కూడా ఉంది. సో ఇట్స్ స్ట్రెస్ టోటల్గా రిలీఫ్గా ఉంటుంది, వర్క్ చేసిన ఏ ఫోకస్ ఉండదు మీకు. అన్వైండింగ్, కంప్లీట్లీ అన్వైండింగ్ అంటారు. అయితే ఈ ఓవర్ దీస్ ఇయర్స్ ఎలా మారుతూ వచ్చారు ఆనంద్, అది చెప్పండి వాసుకి. అంటే నాకే తెలిసి ఒక 3-4 ఏళ్ల క్రితం ఆనంద్ కలిసినప్పుడు హీ వాజ్ వెరీ యూనో ఫర్మ్ ఆన్ ద ఫేస్, లిటిల్ కొంచెం అగ్రెసివ్, ఫైర్ ఉండేది. ఈ 2 yearsలోనే నేను ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ చేంజ్. నేను ఇప్పుడు ఆనంద్తో మాట్లాడితే హీస్ లైక్ వెరీ సోబర్, సాఫ్ట్, సైలెంట్, చాలా 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 పర్సనాలిటీ, కామ్ అయిపోయారు. వై డూ యూ థింక్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ హెస్ హ్యాపెండ్? I don't see the transformation might be because of the various fields that he's chosen. సో ఇప్పుడు ఉన్న గుడి ప్రాజెక్ట్లో ఎంతో కొంత మనం చేసే ప్రొఫెషన్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, ఏ ప్రొఫెషన్ అయినా ఉండని. సో అది ఎట్లా ఉన్నా సరే, అది ఫిల్మ్ అనేటప్పుడు హీ హ్యాస్ టు బి అగ్రెసివ్, హీ కెనాట్ గెట్ ద వర్క్ డన్. ఇలా కామ్గా కూర్చుని సైలెంట్గా మాట్లాడితే అక్కడ ఆనంద్కి పని జరుగుతుందా అనేది నాకే డౌట్గా ఉంది. సో ప్రాబబ్లీ ప్రొఫెషన్ డిమాండెడ్ దట్ అగ్రెసివ్నెస్, అలా ఉండేవారు. సో ఆఫ్టర్ దట్ ఇట్స్ లైక్ వెడ్డింగ్ ఈవెంట్స్ అండ్ అది చేసినప్పుడు యూ డీల్ విత్ వెరీ బిగ్ పీపుల్. You have to be very polite, humble, polished, and at the same time satisfy all of their demands and all of it. Probably అక్కడ నుంచి అది వచ్చిందేమో. ఇది రెండు మిక్స్ అయ్యి ఇప్పుడు స్పిరిచువల్ ఫీల్డ్లో హీస్ బికమ్ ఆల్ ద మోర్ కామ్ అండ్ లైక్ కంప్లీట్లీ ఇట్స్ బికమ్ వెరీ ఎట్లా అంటే ఒక కంప్లీట్ సాచురేటెడ్ వర్షన్ ఆఫ్ ఆనంద్ అన్నట్టు ఉంది నాకైతే. ఒక సాధు సంత్ మహారాజ్. ఇంకా దీని తర్వాత ఐ విష్ ఇట్ డజంట్ గెట్ ఫర్దర్ సాచురేటెడ్ సో దట్ హీల్ స్టాప్ టాకింగ్ అనుకుంటాను. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఆనంద్ పెద్ద మాట్లాడే వ్యక్తి కాదు, బట్ నాతో ఎక్కువే మాట్లాడతారు. నాతో హీ టాక్స్ అ లాట్. ఓకే, ఇట్స్ ఓన్లీ విత్ వెరీ ఫ్యూ సర్కిల్, వెరీ కంఫర్టబుల్ సర్కిల్ హీ టాక్స్ అ లాట్. ఇప్పుడు అది కూడా కొంచెం ఆనంద్కి కొంచెం తగ్గినట్టే ఉంది, బికాస్ హీస్ ఇన్ హిస్ థాట్స్ ఏదో కొంచెం అది, అండ్ వీ హార్డ్లీ గెట్ టైమ్ అండ్ హీ ఈజ్ ఆల్వేస్ బిజీ విత్ ద ప్రాజెక్ట్ అండ్ ఆల్. ఇంకా సాచురేట్ అయిందంటే హీల్ బికమ్ వన్ మౌన సామ్యార్ ఓన్లీ. దెన్ వన్ డే అలొకేట్ చేయాలి ఆనంద్కి మాట్లాడడానికి అని చెప్పి. సో దట్ ప్రాబబ్లీ దట్ కుడ్ బి ద చేంజ్. పర్సనాలిటీ వైజ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ చేంజ్ ఇన్, ఈజ్ ద సేమ్. ఆనంద్, మీరు ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఈ టెంపుల్ ప్రాజెక్ట్ అయిపోయి ఇది సక్సెస్ అయిపోతే యాదాద్రి వచ్చేస్తే బయటికి ఇంకా నాకు జీవితంలో ఇంకే కోరికలు లేవు, మేము హ్యాపీగా చెన్నై వెళ్ళిపోతాం. వాసుకి ఒప్పుకుందా దానికి? రేపు కూడా రెడీ తను. చెన్నై నేను పుట్టి పెరిగిన ఊరు. అలా అని కాదు, చెన్నై అని కాదు, అసలు ఇక్కడ నుంచి రీలొకేట్ అవ్వడం
హైదరాబాద్లో ఇన్నేళ్లుగా మీరు అక్కడ ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకున్నారు, ఇక్కడ నుంచి రీలొకేట్ అవ్వడం గురించి మాట్లాడండి. ఏది మేము ప్లాన్ చేసుకున్న లైఫ్లో ఇక్కడ వచ్చి సెటిల్ అవ్వాలనేది. సో ఇవాళ ఒక కళ్యాణ్ వల్ల లైఫ్లో ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక మంచి పని దేవుడికి మనం చేస్తున్నాం. ఇంకా నాకేముంది ఇప్పుడు ఆ డైరెక్షన్ అనేది ఇంకా నేను చేయను. సో నాకు ఇంకా ఫిలిం ఇండస్ట్రీతో పెద్ద కనెక్షన్స్ ఉండవు. సేమ్ టైం మనం ఒక టెంపుల్ ప్రాజెక్ట్ చేస్తాం. ఆ టెంపుల్ కంప్లీట్ చేసిన తర్వాత దెన్ నాకు చెన్నై, ఎందుకంటే చెన్నైలో నుంచి ఐ కెన్ కమ్ ఓవర్ అండ్ ఐ కెన్ డూ ఇట్. ఎవ్రీడే షూటింగ్ లాగా రాక్కర్లేదు. సో వర్క్స్ చేస్తాను, బట్ బేస్ చెన్నై పెట్టుకుంటాను. అంటే మనకి రిలేషన్షిప్ వెరీ ఇంపార్టెంట్, ఫ్యామిలీ రిలేషన్షిప్. ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఒక నేను వాసు నలుగురుగా ఒక 5గురుగా ఉండనుకుంటా ఒక బాండింగ్ ఉంటుంది. అంటే పిల్లలకు కూడా రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు ఉండాలి. మన ఏదో అమెరికాలో ఉన్నట్టు ఉండడం కాదు కదండి. సో ఐ థాట్ అది నాకు కొంచెం కనెక్టింగ్గా ఉంది. అంతే. సో అమ్మ నాన్న అత్త మామల దగ్గరికి వెళ్ళిపోదామండి. యా ప్రాబబ్లీ అదే ఆనంద్ కూడా ఇష్టం అనుకుంటాను. మా ఇద్దరికి కొంచెం క్రౌడ్తో ఉండడం ఇష్టమే. దానికని క్రౌడ్ లేకపోతే ఇద్దరు వీ వోంట్ బి సల్కింగ్ ఆల్సో. మాలో మేము అడ్జస్ట్ చేసుకుని ఎంత ఫన్ చేయగలం, ఫన్గా ఉండగలమో అది ఉంటాము. బట్ క్రౌడ్తో ఉంటే బాగా హ్యాపీ. అండ్ మేమిద్దరూ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ చెన్నై. వి ప్రిఫర్ ద లాంగ్వేజ్, ద కల్చర్. ఎంతైనా మన హోమ్ సిటీ, మనకి హోమ్ టౌన్ మన ఇది ఉంటుంది కదా. సో ప్రాబ్లీ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. ఇద్దరు చెన్నై జస్ట్ ఫర్ ద డెవలపింగ్ ద ఫ్యామిలీ బాండింగ్ అండ్ సి వర్క్స్ ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చండి. సో బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వర్క్ ఇన్ మై కెరియర్, ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలంటే ఐ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ. అంటే నేను అగ్రెసివ్గా అట్లా అని కాదండి, అది నా పని అట్లాంటిది. నేను అక్కడికి ఇప్పుడు నేను గుడికి వెళ్తే అందరూ వెరీ నైస్ పీపుల్ ఇన్ టెంపుల్. అక్కడ ఉన్న మనుషులు అందరూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతూ అట్లా అయిపోయింది అంతే. సో ఇద్దరి మధ్య గొడవలు అంటూ ఏమన్నా వస్తే అసలు ఏ విషయం మీద వస్తాయి? టాపిక్స్ ఏమి వస్తాయి? టాపిక్స్ ఏంటి? మెయిన్ టాపిక్స్ 1, 2, 3 ఆర్డర్లో తీసుకుంటే వెరీ మైనర్ ఇష్యూస్ అండి. అండ్ వన్ థింగ్ ఐ షుడ్ సే, అది పెద్ద ప్రొలాంగే చేయము. ప్రొలాంగ్ చేయడం ఇద్దరికి నచ్చదు. హార్డ్లీ 5-10 minutes మేమే రిజాల్వ్ చేసి. సైలెంట్గా ఉంటారా? కోపంగా ఇట్లా చూసుకొని, లేకపోతే అరుచుకుంటారా? ఎట్లా ఉంటుంది గొడవ అంటే? పెద్దగా అరుచుకోవడం ఉండదు, సైలెంట్గానే ఉంటాం. ఇద్దరు సైలెంట్గానే ఉంటాము. మళ్ళీ ఇద్దరు ఒకే టైంలో మాట్లాడి రిజాల్వ్ చేసేసుకుంటాము. అంటే ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఏదో కుక్ చేస్తే నువ్వు ఇట్లా చేయొచ్చు కదా, అడ్వైస్ ఇస్తే నేను అంటాను, అప్పుడు నేను పెద్ద స్ట్రాంగ్ క్రిటిక్ టు సాటిస్ఫై మీ. పాపం నాకే అనిపిస్తుంది ఒకప్పుడు, ఎంత మంచిగా చేసినా అందులో ఏదో ఒకటి చెప్తాను, ఇట్లా ఉండాల్సింది కదా, ఇట్లా ఉండాల్సింది. సో అది నేను ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ, చెప్పకూడదని, నా వల్ల కాలేదు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మీరు ఆయన కాదు మీరు ఆయన ఆర్ట్ డైరెక్షన్, ఆయన సెట్లని కామెంట్ చేసినా అని ఏమనరు. సీరియస్లీ కుకింగ్ అనకూడదు, ఒప్పుకోరు. అంటే మనం కుకింగ్ అనేది ఇట్స్ వెరీ బిగ్ ఆర్ట్ అండి. అది ఏంటంటే చాలా వరకు అందరూ నేను బయటికి వెళ్ళి పని చేసి వస్తున్నాను, ఆడవాళ్ళు వచ్చి ఇంట్లో కుక్ చేస్తున్నాను, అది ఈజీ కాదు. కుకింగ్ మనసు పెట్టకపోతే ఆ టేస్టే రాదు. ఏదో బయట తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా కష్టపడిపోయానని చెప్పి మంచి ఫుడ్ తిని అప్రిషియేషన్ చేయకుండా వెళ్ళడం తప్పది. అది నేర్చుకున్నా. నా ఇంట్లో నేను తింటాను, వెళ్ళిపోతాను. తన దగ్గరికి వచ్చిన తర్వాత, సో నువ్వు బాగుందిలే నాకు చెప్పు, నేను కష్టపడుతున్నాను కదా అంటే, లెటర్ ఐ అండర్స్టాండ్. నిజంగానే అక్కడికి వెళ్తే ఒక పని కాదు కుకింగ్లో, ఎక్కడ ఏమున్నాయో తెలుసుకోవాలి, స్టాక్ ఉందా లేదో తెలుసుకోవాలి. ఇంట్లో వాళ్ళు పిల్లలు అడిగేటప్పటికి ఏది లేకపోయినా ఇంకోటి దేని పెట్టి మేనేజ్ చేయాలి. సో అంటే ఇట్స్ ఆర్ట్. అంటే అందరినీ సాటిస్ఫై చేయాలి. పిల్లలు కూడా ఒక మదర్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, పిల్లలకి ఎప్పుడు తెలియదు తను ఎంత కష్టపడుతుంది, ఏం చేస్తుంది, ఆ టేబుల్కి వస్తుందని అంతవరకు వాళ్ళకి తెలుసు. బట్ ఆల్వేస్ ఆ కుకింగ్లో ఏంటంటే
మనం సాటిస్ఫై చేయాలని ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ ద ప్రొఫెషన్లో కూడా మనం హార్డ్ వర్క్ చేసుకుని లాంగ్ టైం రిజల్ట్ అవి, బట్ దిస్ ఈజ్ వెరీ షార్ట్ టైం రిజల్ట్. ఎవ్రీడే షార్ట్ టైం ఎవ్రీడే రిజల్ట్ కావాలి, దానికి టైం ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఈజీ. సో ఎవ్రీబడి టు హెల్ప్ ఈచ్ అదర్ అండ్ డూ దట్. వాసుకి మోస్ట్ ఇమోషనల్ మూమెంట్ ఏంటి ఈ 17 years ఆఫ్ యువర్, అంటే విచ్ యూ రియలీ ఫీల్ సో నైస్ అబౌట్ ఇట్, అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెండ్, పెళ్ళికి మినహా, పెళ్ళయ్యాక ఈ 17 ఏళ్లలో? No, we enjoy traveling actually. Okay. We both will enjoy going up. Family to we both have also traveled a lot. When kids ని తీసుకెళ్ళలేము చిన్నప్పుడు అంటే ఆనంద్ లైక్ నువ్వు వచ్చేసి మన ఇద్దరు వెళ్దాం, మీ మమ్మీ డాడీ చూసుకుంటున్నారు కదా, నీకంటే బాగానే చూసుకుంటారు, వదిలేసి వచ్చేయి అని చెప్పి నన్ను చాలా ట్రిప్స్కి తీసుకెళ్ళారు. ఇన్ దట్ కేస్ వి బోత్ లవ్ ట్రావెలింగ్. లవ్ అనేది కంటే వీఆర్ క్రేజీ అబౌట్ ట్రావెలింగ్ అని చెప్పి, ట్రావెల్ అంటే చాలు అన్ని సో వీ డోంట్ థింక్ సో మచ్ అబౌట్ ఇట్. సో ఇమోషనల్ మూమెంట్, one thing is like when after he proposed, not after marriage, I'm not a very emotional person also, honestly. పెద్ద ఎమోషనల్ పర్సనే కాదు. అండ్ పిల్లలు పుట్టినప్పుడు అంత మదర్లీ అదంతా కూడా నాకు లేదు. ఇట్స్ అ వెరీ నార్మల్ ప్రాసెస్. ఐమ్ అ వెరీ నార్మల్ ప్రాక్టికల్ పర్సన్ అని చెప్పాలి. ఎమోషనల్ మూమెంట్ ఇస్ ఓన్లీ వన్ థింగ్. ఆఫ్టర్ హీ ప్రపోజ్ టు మీ, వీ హ్యాడ్ అ ప్రెస్ మీట్. We had a press meet, and that's when I'm going to see him after we spoke over the phone. After I proposed also. So then I saw him. He said, it's you like the set, or like he didn't talk anything. We couldn't talk because it was press meet. Then he said, okay, Ocean, you like this Taj Mahal? You like it? And I said, yeah, I like this and cheppesi. Then I said, yeah, it's very nice and cheppite. He's like, no, your words mean a lot to me. This is what he said. I was like, that was one emotional moment I remember. I'm not a very, అది కూడా పెద్ద ఎమోషనల్ ఓవర్ ఫీల్ అయ్యేది కూడా ఉండదు. లైక్ ఐ ఫెల్ట్ హ్యాపీ. బట్ ఇట్ స్టిల్ స్టేస్ ద సేమ్. చూడండి, ఇప్పటికి కూడా హీ కన్సిడర్స్ యువర్, he respects my views. That is one major asset for any wife, I guess. You know, you should have that recognition in your family. Whatever you say, he's just going to do his own work. నువ్వు చెప్తూనే ఉండు, ఆయన చేసేది ఆయన చేస్తారు, దానికి ఒక వాల్యూ లేదు అన్నటప్పుడు యూ ఫీల్ కంప్లీట్లీ వాంటెడ్గానే ఉండదు. ఇన్ దట్ కేస్ హీ రెస్పెక్ట్స్ అ లాట్. అది నాకు నా ఇష్టం. ఒకటి చెప్తే ఫస్ట్ ఇనిషియలీ కొంచెం అటు ఇటు డిసగ్రిమెంట్ ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడితే కూడా మన ఇద్దరికి డిసగ్రిమెంట్ ఉండొచ్చు, అలా కాదు వాసు అని చెప్పొచ్చు, అలా ఉంటుంది. బట్ ఫైనల్గా హీల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ సే, అప్పుడు అలా చేద్దాం అంటావా అని హీల్ కమ్ టు దట్. సో that is really respectable. That is one thing, you know, which shows he doesn't have any ego or all of it, whatever we call terminology, all terminologies, he doesn't have all of it. That's one emotional moment. He said ఇప్పుడు నువ్వు చెప్పేది ఇప్పుడు I mean, like he said in Tamil actually, నువ్వు ఇప్పుడు బాగుంది అని చెప్పింది means a lot to me అన్నారు. So that's one very nice happy moment that I still remember. ఆనంద్, గుర్తుందా మీకు? యాక్చువల్లీ నేను బిట్వీన్ వాసుతో నాకు ఎమోషనల్ అనేది వెన్ షీ సెడ్ ఓకే ఐల్ అగ్రీ ఐల్ మ్యారీ, దట్ ఇస్ వెరీ ఎమోషనల్. ఫోన్లో చెప్పినప్పుడు later on if you the emotional after that అంటే లైఫ్లో సో మెనీ థింగ్స్ ఐ ట్రావెల్డ్ అండ్ మెనీ థింగ్స్, సినిమాలు అన్నీ చేశాను. వెన్ వర్కింగ్ 6 months హార్డ్ అండ్ మీటింగ్ సీఎం సెడ్, ఆనంద్ సాయి, యు ఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్, ఐఎమ్ హ్యాపీ విత్ ద డ్రాయింగ్స్. సో నువ్వు డ్రాయింగ్స్ అంతా చేసిస్తే, మంచి చెడ్డ చూసి చేసిస్తే నేను చూసి సంతకం పెడతానన్నారు. సో దట్ ఈస్ ద డే యాక్చువల్లీ ఆయన పాదాలు దండం పెట్టుకున్నా. దట్ ఈస్ ద వెరీ ఎమోషన్ టైం. బికాస్ ఒక ఆనంద్ సాయి నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది, ఆయన కూడా ఒక 6-7 months నాతో ఒక్క రోజులో జరిగిన
సైన్ చేయడం కాదండి, 7-8 months తర్వాతనే ఓకే ఆనంద్ సాయి కెన్ డూ ఇట్ అనేది వచ్చింది. దట్ ఈస్ ద వెరీ ఎమోషన్ మూమెంట్ అండ్ టిల్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు దట్. అది మీరు ఇంట్లో వచ్చి వాసుకి చెప్పగానే వాసుకి మీ రియాక్షన్ ఏంటి ఇమీడియట్గా ద మూమెంట్ యూ కేమ్ టు నో? ఇంటి దాకా హీ వోంట్, అక్కడే బయటకు వచ్చిన వెంటనే కార్ ఎక్కి హీల్ ఇమీడియట్లీ కాల్. ఆనంద్ ఇస్ లైక్ దట్, ఇమ్మీడియట్లీ హీల్ కాల్. చేశాక ఇంటికి వచ్చేదాకా అసలు ఆగనే ఆగదు ఆనంద్కి. అంత టైం ఇస్ లైక్ ఇంపాసిబుల్ ఆనంద్. ఇప్పుడని కాదు, ఎప్పుడు అంతే. ఎక్కడ ఏ అప్రిసియేషన్ వచ్చినా ఏంది జరిగినా బయటకు వచ్చి వెంటనే హీల్ కాల్ మీ. సో ఐ నో, సో యూర్ స్టిల్ దేర్, ఇక అక్కడే ఉన్నావా ఇంకా అంటే అక్కడే ఉన్నాను, ఇప్పుడు బయటకు వచ్చి ఒకసారి నీకు చెప్పేసి వెళ్దాం అని. సో ఇమ్మీడియట్ పాస్ ఆన్ చేయాలి, అసలు ఆగనే ఆగదు. సో అక్కడే హీ టోల్డ్ మీ, ఐ సెడ్ ఓకే వెరీ గ్లాడ్, బికాస్ ఐ నో హీస్ వెరీ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్. He deserves it. He definitely deserves it. So I know how much of effort. It tapas antar kada. He's literally meditating on this project. Ade antar kada. He's just doing one strong meditation on this project. I know for sure. Not that he is my husband and I've been seeing, but I know for sure. Because I see it every day. I witness it. I am the direct witness for all of his efforts. I strongly pray that he gets all his dreams, come true in this project. I sincerely pray for it. Every day I do it. Because a person, when ఇప్పుడు మన కళ్ళు ఎదురుగా చూస్తున్నాం, ఇంత డెడికేటెడ్, ఇంత ఎఫర్ట్ వేసి చేసే వాళ్ళకి డిజర్వ్, దే డెఫినెట్లీ డిజర్వ్. జ్వాలా నరసింహుడే చూసుకుంటారు. అదే యాదగిరి జ్వాలా నరసింహుడు. ఫైనలీ ఆనంద్, వాసుకి ఒక వైఫ్గా, ఒక మదర్గా మార్క్స్ ఇవ్వమని నేను అంటలేదు, బట్ మీ దృష్టిలో ఆవిడని మీరు ఏ స్థాయిలో తీసుకెళ్ళి కూర్చోబెడతారు? అంటే ఇవాళ తను లేకపోతే నేను లేదు, ఇవాళ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రావెలింగ్ అంతే. కాంట్ సే ద నంబర్స్, దట్స్ అ బిగ్ లైన్ యాక్చువల్లీ, వెరీ బిగ్ స్టేట్మెంట్. మీరు అడిగిన ఎమోషనల్ మూమెంట్ ఇది ఒకటి పెట్టుకోవచ్చండి, అవునవును, యాడ్ చేసుకోవచ్చు. నాకే చాలా ఎమోషనల్ ఉంటుంది వింటుంటే. అందరికి చెప్తారండి, ఎనీ ఆస్ట్రాలజర్ కమ్స్, ఏదో పెద్దవాళ్ళు ఉంటారు మాట్లాడతారు, లైక్ వితౌట్ హర్ ఐఎమ్ నథింగ్. ఐ నో హర్స్ ఇస్ ద మేజర్ పోర్షన్ హియర్. అందరికి చెప్తారు, హీ ఓపెన్లీ అడ్మిట్స్ దట్. వాట్ అబౌట్ యు వాసుకి? I can't even think of my life, how it would have been good or bad without him. I don't think. Whatever, but naakaithe I didn't have much expectation when I entered into the relationship with Anand. Naki expectation e ledu. I'm very happy with the way he is, the way his personality is. Anni I'm perfectly fine. And I don't want him to change or like eppudu. And luckily he hasn't changed at all. అలాగే ఉన్నారు. ఫస్ట్ లోంచి ఇలాగే ఉండేవారు, ఇదే సేమ్ వే ఆఫ్ టాకింగ్. సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవ్వదు. పాపం ఇఫ్ ఆనంద్ హస్ బికమ్ మోర్ క్లియరర్ అండ్ వెరీ ఇంకా బాగా అర్థమయ్యేలాగా మాట్లాడి ఉంటే నేను కొంచెం సఫర్ అయ్యేదానేమో. ఇది నాకు అలవాటు అయిపోయింది. I've come to terms with it. So I'm like very happy. He hasn't changed at all. అంటే నేను చదువుకుంది రామకృష్ణ మిషనరీ. అక్కడ మాకు +2 వరకు ఇంగ్లీష్ ఉండదు, అంటే రాస్తాం తప్ప మేము దాన్ని ఎక్కువ ఫోకస్. సో మేము ఆ ఇంగ్లీష్ మాట్లాడాలని మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్లో మనం మాట్లాడుతుంటాం. సో నాకేంటంటే ఇంగ్లీష్ అయినా సరే తమిళ అన్నీ ఒకేలా ఉంటాయి. చాలామందికి ఇంగ్లీష్ కొంచెం అర్థం. నేను అదే చెప్తున్నా, లాంగ్వేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వను, సబ్జెక్ట్ మీకు రీచ్ అవుతుంది అనేది, కమ్యూనికేట్ చేయడం అనేది. భాష కాదు, భావం ఇంపార్టెంట్, అంతేగా. నాకు మళ్ళీ ఒకసారి ఇమిటేట్ చేయొచ్చు కదా ఆనంద్ గారిని. అయ్యో అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగితే ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్పండి. అది ఇమిటేషన్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ కాదు. అలా నేను ఇమిటేట్ కూడా చేయలేను. మేమిద్దరు ఆ విషయంలో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ఆనంద్ ఎంత హింట్స్ ఇచ్చి మాట్లాడతారు ఆనంద్, ఓకే, అది మీరు డెవలప్ చేసేసుకోవాలి. నేను అట్లా కాదు, హింట్స్ డెవలప్ చేసి ఎస్సే రాసి దాంట్లో ఒక క్రిటికల్ అనాలిసిస్ కూడా రాస్తాను. సో ఇన్ దట్ వే వీఆర్ డిఫరెంట్. But I like that way actually. So నాకు నచ్చింది. I don't have an issue with that.
సో ఐఎమ్ ఓకే. తను చెప్తుంటది ఇంగ్లీష్ లో ఇవి తప్పులు ఉందని. కరెక్ట్ చేస్తూనే ఉంటాం. ఇంత దూరం వచ్చాను ఇంకేముంది, ఏదో ఒకటి కరెక్ట్ లేదు, చేసుకోవాలి. బట్ ఐ ఆల్సో అప్రిషియేట్. I do appreciate because I know 17 years back how it was and now how it is. అది అందుకని అప్రిషియేట్ కూడా చేస్తాను. చాలా లాంగ్ వే హీస్ ట్రావెల్డ్. He's learned a lot. Okay, now before we end the entire interview, 25 years silver jubilee. మీ పెళ్ళి సిల్వర్ జూబ్లీ 25 years అంటే ఇప్పటి నుంచి ఎన్నేళ్ళు? ఇంకొక 7 ఏళ్ళు. Yeah, 7 years. సో సిల్వర్ జూబ్లీ టైంకి వాసుకి అండ్ ఆనంద్లో ఎలాంటి ఇవాల్వ్మెంట్ ఉండబోతుంది యాజ్ అ కపుల్? బట్ బికాజ్ ఆ టైంకి పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు కొంచెం. సో హౌ కెన్ వి సీ బోత్ ఆఫ్ యూ? ప్రాబబ్లీ ఒక బ్యాక్ ప్యాక్ వేసుకుని ట్రావెల్ చేస్తూనే ఉంటాము ఏమో ఇద్దరు. అంతేనా ఆనంద్? హోప్ఫుల్లీ గాడ్ గివ్స్ us all that health. ఇంకా కొన్ని దేవాలయాల నిర్మాణాలు. మోస్ట్ ఆఫ్ అంటే ఆ టైంకి మేబీ పాండిచ్చేరిలో ఎక్కడ అంటే సి వి ఆల్ లుకింగ్ సమ్ మేబీ వీఆర్ అలాంగ్ విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ స్పెండ్ బ్యూటిఫుల్ time with mother and his father and everything, because we are leading to the reaching our life అంటే లైఫ్ అనేది ఇంకా మనం ఇంకా దాటేస్తున్నాం. సో అండ్ ఆ టైంలో మనం చేసింది ఆ రోజు ఆలోచించుకుని ఓకే ఈ మనం లైఫ్లో ఈ గుడి కట్టాం. సో ఆ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. సో స్పిరిచువల్ ఇన్వాల్వ్మెంట్తో ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది అనమాట. Totally, yeah. Achievement will give you that kind of excitement every time. ఎప్పుడు ఆలోచించినా అది ఉంటుంది కదా, ఏ అచీవ్మెంట్ అయినా. అండ్ ఇది డెఫినెట్గా ఇట్ షుడ్ డెఫినెట్లీ దేర్, ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఇన్ ద షో. Thanks a lot to you too. Yeah, you've actually rekindled a lot of memories that we had forgotten. లేదు అంటే మీతో మాట్లాడుతుంటే బ్యాక్ వెళ్ళినట్టు ఉంది. దగ్గర మళ్ళీ నాకు తొలి ప్రేమ తన్ను మీట్ అవ్వడం, తను మీట్ అవ్వడం అంటే టైం తెలియలేదు. ఒక క్లోజ్ పర్సన్తో మాట్లాడేటప్పుడే ఆ ఇంటరాక్షన్ వస్తుంది. ఏదో మాట్లాడితే రాదు నాకు. అంటే మీతో మాట్లాడడం వల్ల నాకు పాత జ్ఞాపకాలంతా అంటే నా ఫ్రెండ్, తర్వాత నా వర్క్, ఆ ముందు సినిమాలు, ఇప్పుడు ఏదో సినిమాలో ఉన్నట్టు ఫీలింగ్, మళ్ళీ దాని నుంచి మళ్ళీ వేరే సబ్జెక్ట్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు టెంపుల్ అనేది అంటే మీరు ఒక ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడం వల్ల ఇవన్నీ మేము మాట్లాడాం. ఇంతవరకు మేము ఇంత పర్సనల్గా అంత షేర్ చేసింది లేదు. ఈవెన్ దో ద పేపర్ అంటే దెర్ ఇస్ అ న్యూస్, బట్ రియల్లీ వీ లవ్ ఇట్ టు షేర్ లైక్ దిస్. థ్యాంక్ యూ. డెఫినెట్గా 25 years తర్వాత మళ్ళీ మేము కలుస్తాం ఎక్కడైనా. పిలిచి మరి ఇంకొక ఇంటర్వ్యూ సిల్వర్ జూబ్లీకి చేయాలి. ఆ రోజు కూడా మీరు అంటారు చాలా ఎక్కువ మాట్లాడేశారండి, ఒక 5 నిమిషాలు మీ టైం. ఎందుకంటే ఆల్రెడీ మా సబ్జెక్ట్ అయిపోయింది, ఓన్లీ 7 years సబ్జెక్ట్ మీకు కావాలి. అవును, మీకు అవును. సిలబస్ మనకి కంప్లీట్ 17 years సిలబస్ కంప్లీట్ చేసేసాము. 7 years సిలబస్ ఉంటుంది. 7 years ఎక్కువ ఉండొచ్చు, చెప్పలేము. ఆ 7 years చాలా ఉండొచ్చు, ఇంకా ఎక్సైటింగ్ ఉండొచ్చు. మీకు ఇంకేముందండి మీరు. ఎనీవే ఐఎమ్ హ్యాపీ దట్ మీ ఇద్దరు అగైన్ ఈ షో ద్వారా అగైన్ యూ ఫెల్ ఇన్ లవ్ ఆల్ ఓవర్ అగైన్, రిమెంబరింగ్ యువర్ గుడ్ ఓల్డ్ డేస్. అండ్ ఇట్ కాల్స్ ఫర్ అ క్యాండిల్ లైట్ డిన్నర్ అనుకుంటున్నాను. మీ ఇద్దరు ఈరోజు క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్ళాలేమో. అంటే ఇవన్నీ రిమెంబర్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి. మా ఇంట్లో అప్పుడు కరెంట్ పోతుంది, మేము అప్పుడే ఎంజాయ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.